హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్. ఈరోజు మనం బాడీ లంగా జాకెట్ కటింగ్ చూద్దామండి. ఏంటంటే ఇది ఒరిజినల్ క్లాత్స్. వీటికి మొదటగా లైనింగ్లు కట్ చేద్దాము. వీటి కోసం మీటర్న్నర రెండు కలర్స్లో మీటర్న్నర తీసుకున్నాను. ఇది లంగా కోసం లైనింగ్ మీటర్న్నర తీసుకున్నాను. మొదటగా మనం బాడీకి సంబంధించిన కటింగ్ చూద్దాము. ఇది బాడీ కోసం మొదటగా మార్కింగ్ చేసుకుందాము. దానికోసం 4 పొరల మీద ఈ విధంగా మడత వేసుకొని సమంగా పెట్టుకొని ఈ విధంగా ఇటువైపు పొడవు పెట్టుకుందాము. ఛాతీ కోసం 11 పెట్టాను. 11 అయితే ఈ పాపకు అవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టమని చెప్పారు. అందుకోసం 2.5 ఖర్చు వచ్చేలాగా చూసి పెట్టాను. పొడవు 12 పెడుతున్నాను. పైన కింద ఖర్చు పోతుంది కాబట్టి ఖర్చు పోగా 11 మిగులుతుంది మనకు. 11కి నెక్ ఖర్చు వచ్చేలాగా చూసుకొని 12 మార్క్ చేశాను. కనిపిస్తుందండి? 12 పొడవు పెట్టాను. ఇక్కడ నుంచి 12 పొడవు పెట్టాను. ఇప్పుడు నడుము వేస్ట్ కూడా పెట్టుకుందాము. 11 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. షోల్డరు అటు ఇటు మడతల్లో కుట్టేస్తాం కాబట్టి 5.5 షోల్డర్ పెడుతున్నాను. 5.5 షోల్డర్ పెట్టుకొని 3.5 వచ్చేలాగా షోల్డర్ మార్కింగ్ చేశాను. అటు ఇటు కొంచెం వైపు మడత వేసి కుడతాం కదండి, దానికోసం కొంచెం తగ్గిపోతుంది కాబట్టి 3.5 పెట్టాను. షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంతే కిందికి కూడా మార్క్ చేసుకొని చంకదింపు పెట్టుకున్నాము. 6 ఇంచులు వచ్చేలాగా చంకదింపు పెట్టాను. ఎందుకంటే బాడీ లంగా కాబట్టి కొంచెం కిందికి ఉండాలి, లేదంటే కొంచెం ఒత్తుకుంటుంది కాబట్టి కొంచెం కిందికి పెట్టాను. ఒక 1/2 ఇంచ్ కిందకి దించి పెట్టాను. అదే మార్కింగ్ని 12 ఇటువైపు కూడా మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత దాన్ని రెండింటిని కలుపుకుందాము. ఇప్పుడు టెక్స్లు మార్క్ చేసుకుందాము. 4 టెక్స్లు సమానంగా రావాలంటే మార్క్ చేసుకోవాలి. 3 ఇంచులు వచ్చేలాగా ఒక మార్క్ చేశాను. మొత్తం 4 టెక్స్లు వస్తాయి. ఇటువైపున ఒక 3/4 ఇంచు వరకు పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. అంచేత ఒక 3/4 ఇంచు పైకి మార్క్ చేశాను. ఇప్పుడు నెక్ మార్క్ చేద్దాము. నెక్ మార్క్ చేద్దాము. 3.5 ఇంచీలు అలాగ సరిపోతుంది, కానీ ఇది బాడీ లంగా కాబట్టి కొంచెం క్రిందికి ఉండాలి, లేదంటే బ్లౌజ్ పైకి కనిపిస్తుంది కాబట్టి 4 ఇంచీలు మార్క్ చేశాను. సర్కిల్ తీసుకొని కరువు తీశాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. మార్క్ చేసుకున్న లైన్ మీదనే ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు టెక్స్ దగ్గర సమానంగా చేసుకొని ఈ విధంగా ఛాతీ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుని ఒక మార్క్ చేసుకుందాము. అక్కడికి ఖర్చు రావాలి అని గుర్తు కోసం ఒక మార్క్ అయితే చేశాను. వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టమని చెప్పారు కాబట్టి 2.5 ఇంచీలు వచ్చేలాగా పెట్టాను. టెక్స్ దగ్గర ఒక మార్క్ చేశాను. మార్క్ పెట్టుకున్న దగ్గర ఒక టెక్స్ ఇచ్చాను. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. బాడీకి కింద అటాచ్ చేసే లైనింగ్ని కట్ చేసుకుందాము. ఎక్కువ విమ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలంటే ఏ విధంగానో క్లియర్గా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. స్కిప్ చేయొద్దండి. ఎక్కువ విమ్ వచ్చేలాగా నడుము దగ్గర కుచ్చు లేకుండా వచ్చేలాగా చూద్దాము. మనం బాడీ పార్ట్కున్న పార్ట్ ఎంతైతే తీసుకున్నామో కొలత తగ్గించి ఇక్కడ తీసుకుంటాము. మనకు కావాల్సిన మొత్తం పొడవులో బాడీ పార్ట్ తీసేసి 28 వచ్చింది. మనకి కావాల్సింది కూడా 28 కావాలి.
కొంచెం మొత్తం ఉంది కాబట్టి ఉంచేసాను, ఎందుకంటే పైన కింద ఖర్చులు పోతాయి కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం నడుము దగ్గర మార్క్ చేసుకుందాము. బాడీ లంగా కట్ చేసాం కదండి, దానికి ఉన్న నడుముని తీసుకుని టెక్స్ కొంచెం ఖర్చు పోతుంది కాబట్టి టెక్స్కి వేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని నడుము ఎంత ఉంది అనేది చూసుకొని అంతవరకు ఇలా ఒక మార్క్ చేద్దాము. జాయింట్ ఉన్నవైపు మార్క్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో ఉన్నాయి, జాయింట్ మన వైపుకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం పొడవులో నుంచి సగ భాగానికి సగం మొత్తం 28 వచ్చింది కదండి, 28లో 14 దగ్గర ఒక మార్క్ చేసుకుందాము. ఈ విధంగా చేసుకున్న ఈ మార్క్ దగ్గర నుంచి పైన నడుము దగ్గర నుంచి ఇక్కడకు ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు నడుము దగ్గర ఎటువంటి కుచ్చు లేకుండా మనం సమానంగా కుట్టుకోవడానికి నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న పీస్ని మనం కింద అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకాస్త విమ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పరిగెత్తుతున్నా కానీ కాలికి తగలకుండా ఎక్కువ విమ్ వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. అయితే ఇది సమానంగా ఉంది కదా, దీన్ని అంబ్రెల్లా షేప్లో వచ్చేలాగా కొంచెంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, 2 ఇంచెస్ పైకి వచ్చేలాగా. ఇది మనం అటాచ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఏ విధంగా తీసుకోవాలి అనేది. ఇది లంగా పార్ట్కి వేసే లైనింగ్ క్లాత్. ఇది సరిపోయిందండి ఇంతవరకు. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది లంగాకు వేసే ఒరిజినల్ క్లాత్. దీని తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాము. బ్లౌజ్ కటింగ్ కోసం 4 పొరల మీద ఈ విధంగా వేసుకొని ఫోల్డింగ్ మనకి ఎదురొచ్చేలాగా మన వైపుకి ఉండేలాగా 4 పొరలు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా వేసుకున్నాను. మనకు మొత్తం పొడవు ఇప్పుడు 26 కావాలి. అయితే ఈ బ్లౌజ్కి కింద కుచ్చు మోడల్లో పెట్టమని చెప్పారు. 26 ఛాతీ అండి, 26 ఛాతీలో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం తీసుకుని 4వ భాగం 6.5 వచ్చింది, అంటే 6.5 ఇంచీలు వచ్చినట్లు కొంచెం లూజ్ పెడదాము. కొంచెం పెరిగే పిల్లలు కదండి, కొంచెం లూజ్ పెట్టుకుంటాం కదా, దానికోసం కొంచెం లూజ్ పెడతాను. మొత్తం ఇంచీలు వచ్చేలాగా మొత్తం చూసుకుని 8.5 7.5 వచ్చేలాగా పెట్టాను. మొత్తం 9.5 మార్క్ చేశాను. కొంచెం లూజ్ రావాలి, పైగా మనం టెక్స్లు వేసుకుంటాం కదా, దానికోసం 1 ఇంచి ఎక్కువే పెట్టాను. ఇటువైపున అంతా కనిపిస్తూ ఉంది కదండి, నంబర్స్ మీద కొలత ఖచ్చితంగా కనిపించడం లేదు. టేప్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. 7.5 దగ్గర 1, 9.5 దగ్గర 1 మార్క్ చేశాను. 9.5 మన ఖర్చులతో కలుపుకొని మార్క్ చేశాను. మనం బాడీ లంగాకి ఈ విధంగా మడుచుకుని కుట్టుకుంటాం కాబట్టి కొంచెం షోల్డర్ ఎక్కువ తీసుకున్నామండి. దీనికి బ్లౌజ్కి కరెక్ట్గా షోల్డర్ లేకపోతే భుజాలు జారిపోతాయి. అందుకోసం 5.5 మార్క్ చేశాను. 1.30 నెక్ దగ్గర మార్క్ చేశానండి. ఎక్కువ కట్ అయిందంటే జారిపోతాయి, నెక్ జారిపోతుంది. అందుకోసం 1.30 మాత్రమే కటింగ్ తీసుకున్నాను. నెక్ లోతు 4 పెడుతున్నానండి. ఎక్కువ పెట్టామంటే మళ్ళీ బాడీ లంగాకి ఎంత పెట్టామో చూసుకుని ఇక్కడ పెట్టాలి, లేదంటే పైన బాడీ లంగా కనిపించేలాగా ఉంటుంది. బాడీ లంగాకి ఒక 1 ఇంచ్ కిందకు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే బాడీ లంగా లోపల వైపు ఉండేలాగా, జాకెట్ నెక్ కొంచెం పైకి ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు కింద కుచ్చు పెట్టమని చెప్పారు. కుచ్చు పెట్టాలి కాబట్టి మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవద్దు. బ్లౌజ్ పొడవులో 16 ఇంచులు, మొత్తం మనకు 22 ఇంచులు పొడవు కావాలి బ్లౌజ్ కోసం. అయితే ఒక 5 ఇంచులు, 5 లేక 6 ఇంచుల వరకు తగ్గించుకొని 16 ఇంచులు పెడుతున్నాను. మిగిలిన పొడవు మనం కుచ్చులోకి మనకు సరిపోతుంది, కుచ్చు పెట్టుకుంటాము, దానికి సరిపోతుంది. స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. అదే 16 ఇంచులు 2 చోట్ల మార్క్ చేశాను. 5.5 ఇంచులు చంకతింపు పెట్టాను. 5.5 నుంచి
కరువు తీసుకున్నాను. ఈ విధంగా కరువు తీసుకొని చంకని మనకి ఎంత వచ్చిందో ఆమోల్ మొత్తం కౌంట్ చూసుకుంటే 12 రావాలి. డబుల్ మీద ఉంది కదండి, 6 వచ్చింది కాబట్టి చంక సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఖర్చు ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ ఒక టెక్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వరకు ఖర్చు అని మనకు గుర్తుంటుంది. ఇక్కడ వరకు ఖర్చు ఉంటుంది. ఈ మధ్యలో టెక్స్లు వస్తాయి, కనిపిస్తుందండి. ఇది ఇంతవరకు ఖర్చు. మిగిలిన మనకు బ్లౌజ్కి రావాలి. మధ్యలో టెక్స్లు వస్తాయి కాబట్టి కటింగ్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేసుకుందామండి. 4 పొరల మీద ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. మామూలుగా మనకు పొడవు కావాల్సింది 5 ఇంచీలు పెట్టాను. 5 ఇంచీల్లో మామూలుగా మనం షోల్డర్ డౌన్ హ్యాండ్ డౌన్ తగ్గించుకోవడానికి మనం 3 ఇంచులు తగ్గిస్తామండి. కానీ ఇది చిన్న పాపది కాబట్టి 5 పెట్టాను. 5లో హాఫ్ తీసుకుంటాము. చంక డౌను 2.5 మాత్రమే పెడుతున్నాను. 5 ఇంచులు ఉంది కదా, 2.5 వచ్చేలాగా చంక డౌన్ పెడుతున్నాను. ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ కాబట్టి కొంచెం మనం ఎంతవరకు తీసుకుంటే అంతవరకు బుట్ట వస్తుంది. ఈ విధంగా మార్క్ చేశాను. అయితే బుట్ట కొంచెం ఎక్కువ పెంచుకోవాలి కాబట్టి ఒక 3 ఇంచులు పైకి మార్క్ చేసుకొని దాన్ని పైనుంచి ఇలా కరువు తీసుకుంటూ ఈ విధంగా ఖర్చులో కలిపేసుకోవాలి. పైనుంచి వరకు ఇంత బుట్ట వస్తుంది. కింద కూడా మనం ప్లీట్స్ పెట్టుకుంటాము. మొత్తం కలిపి కింద వైపున మనము పైగా బుట్టకి చివరిలో గోట్లాగా కూడా వేస్తామండి. అందుచేత ఇప్పుడు మనము క్రాస్ తీసుకోవాలి, కానీ నేను ఒరిజినల్ అటాచ్ చేసిన తర్వాత క్రాస్ తీస్తాను. స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు బ్లౌజ్ ఇది లంగా కింద ఒరిజినల్ క్లాత్. ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ మొత్తం ఇచ్చారండి. ఉన్నది మొత్తం ఖర్చు కింద ఉంచేసేయమని చెప్పారు. అందుకోసమే నేను లైనింగ్ కూడా ఎంతవరకు ఉందో అంత మొత్తం పెట్టేశాను. కింద ఒక పట్టీ వస్తుంది, మధ్యలో ఒక ఫిల్ట్ వస్తుంది. ఫాల్ వేసే పని లేకుండా ఉండేలాగా కింద ఒక ఫిల్ట్ లాగా వేస్తాను. అట్లాగే మధ్యలో 10 నుంచి 12 ఇంచుల మధ్యలో వచ్చేలాగా చూసుకొని ఒక ఫిల్ట్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా 12 ఇంచుల దగ్గర ఒక ఫిల్ట్ వేస్తాను. నేను స్టిచ్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే లంగా పార్ట్ వరకు అయిపోయిందండి. ఇది పైన అటాచ్ చేసే బాడీ పార్ట్. ఇంతవరకు లంగా పార్ట్ అయిపోయింది. ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్ని అటాచ్ చేసుకోవాలి ఒరిజినల్కి. ఒరిజినల్ని కూడా కుట్టేటప్పుడు నేను కట్ చేస్తానండి. ముందే కట్ చేస్తే ఎక్కువ దారాలు ఊడిపోవడము అట్లా అవుతూ ఉంటుంది. అందుకోసం నేను స్టిచ్ చేయబోయే ముందు మాత్రమే ఒరిజినల్ని కట్ చేస్తాను. ఇది హ్యాండ్స్. ఇది లంగా జాకెట్ కటింగ్ అండి. కటింగ్ ఇంతవరకు కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.